హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనమైతే ఎట్టిగా 2025 VXI CNG వేరియంట్ అయితే మనమైతే పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసి 1 మంత్ అవుతుంది. సో ఈ కార్ పర్చేజ్ చేస్తాం కదా, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియో ఎందుకంటే ఒకళ్ళు కార్ కొంటారు, కార్ కొన్న తర్వాత యాక్సెసరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మారుతి సుజుకిలో కారు కొంటే కనుక ఎలాంటి యాక్సెసరీస్ రావు. ఈవెన్ మనకి బాడీ కవర్ రాదు, ఫుల్ మ్యాటింగ్ రాదు, అట్లీస్ట్ మఫ్ ప్లాట్స్ కూడా రావండి. సో ఇదన్నీ చాలా ఇబ్బందికరమైన విషయము. మనం మారుతిలో మనం వెహికల్ కొనుక్కుంటే, మనం వెహికల్ కొనేటప్పుడు వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ అయితే ఇస్తారు, ఎక్స్ట్రా ఫిట్టింగ్ సంబంధించిన లిస్ట్. కానీ మేమైతే ప్రతిదానికి మేము షోరూంలో అయితే వేయించాము. కానీ ఈ వెహికల్కి ఒక్క ప్రోడక్ట్ కూడా మేము షోరూంలో అయితే వేయించలేము. ఈవెన్ అది హెడ్ లైట్స్ కావచ్చు, లేదా ఫుల్ మ్యాటింగ్ కావచ్చు, మఫ్ ప్లాట్స్ కావచ్చు, ఏదైనా సరే. సో ఒకసారి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మేము ఏమేమి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించాము, మాకు ఒక్కొక్క దానికి కాస్ట్ ఎంత పడింది, అది ఎక్కడ వేయించామనేది ఫుల్ డీటెయిల్ వీడియో అండి. స్కిప్ చేయకుండా మినిట్ టు మినిట్ చూడండి. ఎందుకంటే మేము VXI CNG నుంచి ZXI CNG వరకు ఏ విధంగా మాడిఫై చేయించామనేది ప్రతి ఒక్కటి రేట్తో సహా ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా స్టార్టింగ్ మనం ఫ్రంట్ నుంచి వెళ్తే, ముందుగా మనకి ఇక్కడ అట్రాక్షన్గా కనిపించాయి మనకు ప్రొజెక్టర్ ల్యాంప్స్ అండి. సో ఈ ప్రొజెక్టెడ్ ఫాగ్ ల్యాంప్స్ అయితే మనకు ఇక్కడ చూడొచ్చు. కంపెనీ ఫిట్టింగ్లోనే జస్ట్ మనం ఫాగ్ ల్యాంప్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లాగా కూడా లేదు. ఏదైతే మనకి షోరూమ్ నుంచి పెడతామో అవి జస్ట్ నార్మల్ హెలోజియన్ ఫాగ్ ల్యాంప్స్ అనేటివి వస్తాయి. కానీ మేమైతే ప్రొజెక్టెడ్ ఫాగ్ ల్యాంప్ అయితే వేయించాము. ఎందుకంటే ఇది ట్రావెల్స్లో నడిపిస్తున్నాం కాబట్టి ట్రావెల్ చేసే వాళ్ళకు ఎవరికి కూడా ఎలాంటి నైట్లో ఇబ్బంది కావద్దని చెప్పేసి మేమైతే ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి మేము ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే వేయించాము. దీని యొక్క కాస్ట్ వచ్చేసి మాకైతే 8,000 రూపీస్ పడింది. అదే ఇందులో కొన్ని మంచి మంచి బ్రాండ్స్ అలా ఇలా అని చెప్తారు. కానీ ఈ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి ఇందులో 70 వాట్లో అయితే మనకి 12,000 అని చెప్పారు. అది బ్లాపంగ్ కంపెనీ. కానీ ఇది వచ్చేసి మేమైతే 100 వాట్ అయితే వేయించాము. సో దీనికి 1 ఇయర్ వ్యారంటీ అయితే ఇచ్చారు. సో రోడ్ ప్రజెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రొజెక్టర్ లైట్స్ ఉంటే సరిపోతుంది, మనం ట్రావెల్ అయితే ఈజీగా చేయొచ్చు. ఇంకా ఈ లైటింగ్ తో పాటు ఇంకా లైటింగ్ అప్గ్రేడ్ చేయాలనుకున్నాం. ఏదైతే మనకు ఇక్కడ కంపెనీ ఫిటెడ్ హెడ్ లైట్ లో మనకు ఒక ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుంది, అలాగే మనకు ఒక హెలోజిన్ ల్యాంప్ వస్తుంది. సో ఈ ప్రొజెక్టర్ ల్యాంప్స్, హెలోజిన్ ల్యాంప్ లో మేమైతే 60 వాట్కు సంబంధించిన 2 LED లైట్స్ అయితే వేయించాము. హెడ్ ల్యాంప్స్ లో వచ్చేసి 160 వాట్స్, ఇక్కడ వచ్చేసి 100 వాట్స్. టోటల్ మనకు 260 వాట్స్ హెడ్ లైట్ అప్గ్రేడేషన్ అయితే మేము ఎట్టిగా VXI CNG లో అయితే చేయించాము. ప్రొజెక్టర్ ల్యాంప్స్ అలాగే ఈ హెడ్ లైట్స్ కలిపి మనకు 12,000 రూపీస్ కాస్ట్ అయితే చేయడం జరిగింది. మనము రసూల్పురా మినిస్టర్ రోడ్ ఆర్యా కార్ డెకర్లో అయితే ఈ లైటింగ్ అయితే అప్గ్రేడ్ అయితే చేయించాము. ఈ రెండిటికి కూడా 1 ఇయర్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ వ్యారంటీ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, మెయిన్ గా ఫ్రంట్ లో మేము 360 కెమెరా కూడా వేయించాము. ఈ 360 కెమెరా మేము బ్లాపంగ్ అయితే వేయించాము. మాకు సంబంధించిన 2K స్క్రీన్ అయితే రాలేదు. సో ఆ 2K స్క్రీన్, డైమండ్ స్క్రీన్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఆ 2K స్క్రీన్ అనేది వేయించిన తర్వాత మరొక వీడియో చేస్తాను. అప్పుడు మీరు 360 ప్రజెన్స్ ఏ విధంగా ఉంది, ఆ డైమండ్ స్టీరో ఏ విధంగా ఉన్నదని మీకు చూపిస్తాను. సో ఇది మేము ఫ్రంట్లో లైటింగ్ అప్గ్రేడేషన్ అయితే చేయించాము. ఇది ఫ్రంట్కి సంబంధించి. అలాగే ఫ్రంట్లోనే మేము బంపర్కి ఈ బంపర్ గార్డ్ అయితే వేయించాము. ఇది అప్రాక్సిమేట్లీ మాకు 4 ఇచ్చారు. 4కి సంబంధించి 800 రూపీస్ అయితే కాస్ట్ చేశారు. సో ఇందులో చూడొచ్చు మీరు యూనిక్ ఫీచర్ అని. సో లాక్ చేస్తే ఈ విధంగా ORVMs క్లోజింగ్తో పాటు అన్లాక్ చేసినప్పుడు ORVM ఓపెన్ అవుతాయి, లాక్ చేసినప్పుడు ORVM క్లోజ్ అవుతాయి. దీంతో పాటు మేము ఆటో ఫోల్డబుల్ అంటే మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఇప్పుడు నేను పార్కింగ్లో పెట్టాను కారు. పార్కింగ్లో పెట్టి నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, మా దగ్గర ఉన్నటువంటి 4 కార్స్కి అయితే ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించాను. ఆర్టీకి సంబంధించి ఆటో ORVM క్లోజర్, ఇది ఆటో విండో క్లోజర్కి సంబంధించి ఈ 2 ప్రోడక్ట్స్ కలిపి ఇందులో ఇన్స్టాలేషన్ అయితే చేయించాల్సి ఉంటుంది. సో ఈ ఆటో ORVM క్లోజర్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, మనకి ఎప్పుడైతే జాయిస్టిక్తో పాటు ORVM క్లోజర్ బటన్ ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే ఈ 2 అయితే పనిచేస్తాయి. ఒకవేళ మీకు క్లోజర్ బటన్ లేకుంటే మీకు ఆటో ఫోల్డ్ విండో రిలే మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ వెహికల్ వచ్చేసి మేము 2 రిలేస్ అయితే వేయించాము. ఆటో క్లోజ్ ORVMస్తో పాటు ఆటో క్లోజర్ విండోస్ కూడా వేయించాము. ఇక్కడ చూడొచ్చు, మేము కార్ దిగాము, కార్ పార్కింగ్లో పెట్టేసి జస్ట్ ఒక లాక్ వేస్తే అక్కడ చూడొచ్చు ORVM క్లోజ్ అయిపోయి ఫస్ట్ ఆ విండో పైకి వెళ్తుంది, నెక్స్ట్ సెకండ్ విండో, నెక్స్ట్ అది థర్డ్, నెక్స్ట్ ఇది 4th. సో ఇది చాలా మంచి ప్రోడక్ట్. సో ఇది చాలా
ఇప్పటి వరకు తెలుసో తెలియదు కానీ ఏ కారు ఉన్నా పర్లేదు, మారుతి సుజుకి అని కాదు, ఇది చాలా కార్స్లో అయితే ఈ ఫీచర్ అయితే ఉండదు. మీకు ఈ ఫీచర్ లేకుంటే కనుక ఈ ఫీచర్ని మీరైతే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆర్డీ వాళ్ళే అయితే వేయించాను నేను. ఓవర్ వ్యాంగ్ క్లోజర్కి సపరేట్ వస్తుంది, విండో క్లోజర్కి సపరేట్ వస్తుంది. రెండు కలిపి మాకైతే 5000 రూపీస్ కాస్ట్ అయితే పడింది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లోనే చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ డోర్ వైజర్స్ వేయించాము. ఈ డోర్ వైజర్స్ చూడొచ్చు, మీకు షోరూంలో కూడా వేయించవచ్చు. ఈ ప్రోడక్ట్ షోరూంలో కూడా దొరుకుతుంది, కానీ మనకు ఇక్కడ డోర్ వైజర్ పైన క్రోమ్ ఫినిష్ అయితే మనకు షోరూంలో దొరకదు, టోటల్ బ్లాక్ అయితే దొరుకుతుంది. అందుకోసం మేము ఎక్స్ట్రా ఫిట్టింగ్లో చేయించాల్సి వచ్చింది. దీనికి వచ్చేసి మాకు 1600 రూపీస్ కాస్ట్ అయితే చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, క్రోమ్ బ్రీడింగ్ అని అయితే అంటారు. సో ఇక్కడ డోర్ క్రోమ్ బ్రీడింగ్ చూడొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్ వరకు ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ షోరూంలో కూడా ఉంటుంది, కానీ ఈ ప్రోడక్ట్ ఎక్కడ అంటే ఇక్కడ కట్ అవుతుంది. ఇక్కడ కట్ అయ్యేసి ఇక్కడ గ్లాస్ పైన రాదండి, ఇక్కడ గ్లాస్ పైన రాదు, ఇక్కడ విండో పైన రాదు. ఎక్కడైతే ఇక్కడ కింద గ్యాప్ ఉందో ఈ గ్యాప్ పైన వస్తుంది. ఇక్కడ డోర్ పైన స్టిక్ ఆన్ చేసినట్టు క్రోమ్ ఊడిపోయినప్పుడు మనకు పెయింట్ ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకోసం నేను షోరూంలో అయితే చేయించలేము. ఇక్కడ నుంచి అక్కడ వరకు విండో క్రోమ్ అయితే వేయించాము. సో ఈ విండో క్రోమ్ వచ్చేసి మాకు 1200 రూపీస్ కాస్ట్ అయితే చేయడం జరిగింది. అలాగే మనకు ఈ వెహికల్లో మనకు డోర్ హ్యాండిల్స్ అయితే రావు. మొత్తం టోటల్ 4 డోర్ హ్యాండిల్స్ కలిపేసి మనకు 1200 రూపీస్ అయితే కాస్ట్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ డోర్ బ్రీడింగ్ చేశారు. ఈ డోర్ బ్రీడింగ్ అనేది షోరూంలో అయితే 4000 ఉంది, కానీ షోరూంలో మనకి ఇక్కడ ఎట్టిగా అని నేమ్ అయితే రాదు. సో మెయిన్ ఈ ఎట్టిగా నేమ్ కోసం మేమైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్లో అయితే వేయించాము. మాకు 1600 అయితే వేశారు. అలాగే మాకు షోరూంలో మడ్ ఫ్లాట్స్ వచ్చేసి మాకు 500 రూపీస్ వేస్తున్నారు, కానీ మేము ఫిక్స్ అయిపోయాం షోరూంలో ఎలాంటి యాక్సెసరీస్ వేయద్దని. సో ఇదైతే మాకు యాజ్ యూజువల్ బయట కూడా మాకు 500 రూపీస్ అయితే కాస్ట్ అయితే చేశారు. ఓకే, ఒకసారి ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. బ్యాక్లో మేము ఏమేమి వేయించామనేది మీకు క్లియర్గా చూపిస్తాను రండి. ఇది మా ఎట్టిగా బ్యాక్ సైడ్లో బ్యాక్లో మేము వేయించిన ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏంటంటే మెయిన్ స్పాయిలర్. ఈ స్పాయిలరు బయట కూడా 5000 అన్నారు, షోరూంలో కూడా 5000 అన్నారు. సో అలా అని చెప్పేసి మేము షోరూంలోనే ఇన్స్టాలేషన్ చేయించాము. కొందరికి ఉంటుంది అన్న ఇక్కడ లైటింగ్ లేదు, బయట వేపిస్తే మీకు ఇక్కడ లైటింగ్ వస్తుందని. మాకు ఆ లైటింగ్ పెద్ద ఇంపార్టెంట్ లేకుండే, ఎందుకో మాకు షోరూంలో వేయించాలనిపించింది ఇదొకటి. సో షోరూంలో ఎందుకు వేయించామంటే ఇక్కడ ఒక గ్లిచ్ అయితే ఉంది. మారుతి సుజుకిలో ఏ కారు కొన్నా కూడా మనకు 5000 బోనస్ కిట్ అయితే వస్తుంది. ఆ బోనస్ కిట్లో మేమైతే ఈ స్పాయిలర్ అయితే వేయించడం జరిగింది. సో అలాగే మాకు ఇక్కడ డిక్కీ పట్టి అంటారండి దీన్ని. ఈ డిక్కీ పట్టి కూడా VXI వేరియంట్లో రాదు, కానీ ZXIలో వస్తాయి. సో ఈ డిక్కీ పట్టిలో మాకు 2 వేరియంట్లో చూపించారు, స్టాండర్డ్ అలా 2 చూపించారు క్వాలిటీ. సో మేమైతే బెస్ట్ క్వాలిటీ చూస్ చేసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి మాకు 800 రూపీస్ ఏమో కాస్ట్ చేశారు. అలాగే నెంబర్ ప్లేట్ పట్టి అంటారండి. ఈ పట్టి అనేది ఈ డిక్కీ పట్టి లేకున్నా సరే కానీ ఈ నెంబర్ ప్లేట్ పట్టి అయితే వేసుకోండి, నా బెస్ట్ సజెషన్. ఎట్టిగా తీసుకుంటే కనుక మెయిన్గా వేసుకోవాల్సి వచ్చేసి స్పాయిలరు, ఈ డిక్కీ పట్టి బ్యాక్ సైడ్లో వేస్తే లుక్ అనేది చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. సో ఈ డిక్కీ పట్టి కాస్ట్ వచ్చేసి 800 కాస్ట్ చేశారు దీనికి కూడా. సో ఇదండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి. మనకి ఒకవేళ దీనిపైన స్టెయిన్ వస్తే కనుక పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. ఆర్యా కార్ డెకర్ వాళ్ళు ఇచ్చారు. ఒకవేళ వాళ్ళ నెంబర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా విజిట్ చేయండి, మన ఛానల్ చూపించండి. సో మీకు కొంత డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇది బంపర్ అండి. బంపర్స్ ప్రతి దగ్గర యాక్సెసరీస్ అయితే చేయిస్తారు, కానీ ఇది మేమైతే ప్రీమియం అడిగాము. ప్రీమియం మాకు ఎంటెక్ ఇచ్చారు లాస్ట్ ఇంకో కార్కి, కానీ మాకు అది నచ్చలేదు ఎందుకో బంపరు. సో అందుకోసము మేము ఈ కార్ తీసుకెళ్ళినప్పుడు మాకు ప్రీమియం బంపర్ కావాలని చెప్పాము. సో ఈ గోడ్సన్ బంపర్ అయితే ఇచ్చారు. ఈ VXI CNGలో మనకి బంపర్కి ఒక చిన్న ఇష్యూ ఉంటుంది, అది చెప్తాను. ఈ విధంగా చూడండి, నేను అప్రాక్సిమేట్లీ 58 kgs ఉన్నాను, అయినా ఎలాంటి ఊగడామా అలాంటివి అయితే లేదు. కానీ ఈ గాడ్సన్లో మాత్రమే మనకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కింద 2 స్టాండ్సే ఇచ్చారు. అదే మీరు ఎంటెక్లో అయితే ఇక్కడ మిడిల్లో ఇంకో స్టాండ్ వస్తుంది. సో దానివల్ల మనకి ఊగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకోసం మేము గాడ్సన్ అయితే వేయించాను. దీని కాస్టే పడిందండి మాకు 3500 ఏమో తీసుకున్నారు గాడ్సన్ అని చెప్పేసి, కానీ చాలా బాగానే ఉంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఈ డిక్కీ పట్టి 4 వస్తాయి కదా, ఫ్రంట్ టు బ్యాక్ టు అయితే ఇక్కడ వేయించాము. ఇక్కడ లైటింగ్ ఆప్షన్ ఉంటుంది, కానీ మేము లైటింగ్ అయితే మేము చూస్ చేసుకోలేము. ఇదండి బ్యాక్ సైడ్కి సంబంధించి. ఇంటీరియర్లో ఏమేమి వేయించామో ఒకసారి చూపిస్తాను. మెయిన్గా ఇంటీరియర్కి వెళ్ళే ముందు ఈ క్యూపో మ్యాక్స్ మ్యాట్లు అనేది వేయించాము. సో షోరూంలో అయితే 3D మ్యాటింగ్ వస్తుంది. సో షోరూమ్ కన్నా నాకు ఈ క్యూపో మ్యాక్స్ మ్యాట్లు అయితే చాలా నచ్చాయి. ఇక్కడ చూడొచ్చు, మనం ఎట్లా పెట్టినా కూడా మనకి ఈ విధంగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు.
సో రబ్బర్గా ఇచ్చారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదని క్యూపో మ్యాక్స్ అయితే వేయించాము. సో దీని కాస్ట్ వచ్చిందండి మాకు 7,500 రూపీస్ వేశారు మాకు కాస్ట్. సో మాకు కూడా చాలా బెటర్ అనిపించాయి. 3,500 రూపీస్కి వస్తాయి షోరూంలో. కానీ క్యూపో మ్యాక్స్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అనేది నేను డ్రైవర్ సీట్ కాడ వెళ్ళేసి చెప్తాను. అదే ఈ సీట్ కవర్స్ మేము ఆర్య కార్ డెక్కర్లో అయితే వేయించలేము, ఎందుకంటే మాకు ఈ కలర్ దొరకలేదు. పాపం మాకు కూడా చాలా బాధ అనిపించింది. సో మేమైతే ఈ సీట్ కవర్స్ వెల్ఫిట్ వాళ్ళ దగ్గరికి అయితే వేయించాము. ఈ వెల్ఫిట్ షోరూమ్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఒకటే ఉంది. వీళ్ళది ఫ్యాక్టరీ అవుట్లెట్ షోరూము. వీళ్ళకి సంబంధించిన వీడియో కూడా ఉంది, డెడికేటెడ్ వీడియో. కావాలంటే మీరు మన ఛానల్లో వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేస్తే కనుక వీడియో అయితే ఉంటుంది. వీళ్ళు ఏ విధంగా అంటే మీకు ఎలా కావాలి సీట్ కవర్ అంటే అలా స్టిచ్ చేసి ఇస్తారు, కానీ కొంత 1 వీక్ అయితే టైం పడుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేశాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఇది మేము ట్యాన్ కలర్ అయితే వేయించాము, చెప్పాను కదా ఇది వెల్ఫిట్. సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి 16,500 రూపీస్ అయితే మనకైతే కాస్ట్ చేశారు. సో అంతే, ఇంటీరియర్లో ఇక మేము ఏం వేయించలేము. ఒక్కసారి చూడొచ్చు. సార్ అన్నీ వేయించారు. ఈ సమ్మర్కి ఏమన్నా ప్రొటెక్ట్ చేశారా కార్కి? యా చేసామండి, సమ్మర్కి ప్రొటెక్ట్. సో ఇది వచ్చేసి ఫిలిము. సో ఇది వచ్చేసి బయట అందరేమో 2,000 3,000కి ఇస్తారు, కానీ మాకు ఫిలింకి అయిందండి కాస్ట్. ఫ్రంట్ 5,000, ఇవన్నీ 5,000. ఫిలింకి అయింది మాకు కాస్ట్ 10,000 రూపీస్. 4 డోర్స్ విత్ బ్యాక్ అయితే మాకు 5,000 రూపీస్ కాస్ట్ చేస్తారు. ఓన్లీ ఫ్రంట్కి సంబంధించి అయితే గర్వారే వేయించాము మొత్తం టోటల్ ఫిలిం. సో ఫ్రంట్ విండ్షీల్డ్కి అయితే మాకు 5,000 రూపీస్ కాస్ట్ చేశారు. సో ఇది దానికి సంబంధించిన ఫిలిం. ఇది కూడా మీకోసం తీసుకొచ్చాను. ఒకసారి దీని యొక్క క్లియర్ విజిబిలిటీ అనేది మీరు చూడొచ్చు. ఒకసారి చూసి ఇక్కడ చూసి ఇక్కడ. సో ఇది వచ్చేసి ఫిలింతో ఉన్నటువంటి విజిబిలిటీ. సో ఇక్కడ నాకు చూసి. సో ఇది వితౌట్ ఫిలింతో ఉన్నటువంటి విజిబిలిటీ. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇది విత్ ఫిలింతో ఉన్నటువంటి విజిబిలిటీ. సో అది ఎందుకంటే ఈ ఫిలిం వేయించడానికి రీజన్ ఏంటంటే మనకి హీట్ రిజెక్షన్ అయితే 70% అయితే ఉంటుంది. ఇది నిజమా అని అనుకున్నాను. మా 4 కార్స్లో ఈ కార్కే వేయించాము ఇంత ప్రీమియం, ఎందుకంటే వేయించాల్సి వచ్చింది కాబట్టి వేయించాము. ఓకే, నాట్ బ్యాడ్. ఈ ఫిలిం వల్ల కార్ అయితే చాలా కూల్గానే ఉంటుంది. సో మెయిన్గా ఇందులో ఒకటి స్టీరింగ్ కవర్. ఈ స్టీరింగ్ కవర్ షోరూంలో కూడా 500 రూపీస్ కాస్ట్ చేస్తారు, కానీ షోరూంలో ఓకే స్టిచ్చింగ్ అంతా మాకు నచ్చలేదు. ఈ స్టిచ్చింగ్ ఎంత ప్రీమియం ఉంటుందో. సో ఈ స్టిచ్చింగ్ కోసం మేము షోరూంలో అయితే వేయించలేము. ఈ స్టిచ్చింగ్ ప్లస్ ఈ స్టీరింగ్ కవర్ వచ్చేసి మాకైతే 500 రూపీస్ ఛార్జ్ చేశారు. చూసారు కదా, ఇది జెన్యూన్ ఆర్మ్రెస్ట్ అండి. మేబీ మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే ఐడియా ఉంది. మా దగ్గర ZXIలో షోరూమ్ నుంచి ఇచ్చిన ఆర్మ్రెస్ట్ అయితే సేమ్ ఈ విధంగా ఉంది. షోరూమ్ కన్సోల్ ఏదైతే ఉందో అదే కన్సోల్ విత్ పార్ట్ నెంబర్తో సహా వాళ్ళు తీసుకొచ్చి నాకు అడిగి, సార్ మీరు చెక్ చేసుకోండి జెన్యూన్ ఉంది, కావాలంటే మీరు పార్ట్ నెంబర్ ఒకసారి మీ కాంటాక్ట్ ఉంటే షోరూంలో కూడా ఎంక్వైరీ చేయండి అంటే, ఆ పార్ట్ నెంబర్ని షోరూంలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది జెన్యూన్ అనిపించిన తర్వాతనే మేమైతే ఆర్మ్రెస్ట్ అనేది ఇన్స్టాలేషన్ చేయించాము. ఈ ఆర్మ్రెస్ట్ కాస్టే మనకు 8,000 ఏమో చెప్పారు. నేను లాస్ట్ బార్గెనింగ్ చేస్తుంటే 7,500 రూపీస్కి అయితే చేశారు. ఈ ప్రైజెస్ అన్నీ విత్ ఇన్స్టాలేషన్ ప్రైజెస్ అండి. ఒకవేళ మీలో ఎవరికైనా VXI నుంచి ZXIకి మీరు కన్వర్ట్ చేయాలనుకుంటే డూ విజిట్ టు ఆర్య కార్ డెక్కర్ అండి. ఈ ప్రైజెస్ ఎక్కువ అనిపించవచ్చు, ఎందుకంటే మేము ప్రీమియం అంటే మాకు ఒక ప్రోడక్ట్ అడిగితే మాకు 3 చూపించారు, బేసిక్, మిడిల్ రేంజ్, ప్రీమియం రేంజ్. కానీ మేము చెక్ చేసుకున్న అయితే టోటల్ ప్రీమియం రేంజ్ అండి. ఇప్పుడు సపోజ్ మీరు ప్రొజెక్టర్ లైట్స్ అనుకోండి 3,500 కూడా చూపించారు, కానీ మాకు అవి ప్రొజెక్టర్ లైట్స్ అంటే ఆ విధంగా అనిపించలేవు. సో అందుకే మేము నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ ప్రీమియం ప్రోడక్ట్స్ అన్నమాట. కొద్దిగా మీకు ప్రైస్ రేంజ్లో ఏదైనా ఇష్యూ ఉంటే మీరు మన యూట్యూబ్ ఛానల్ వీడియోలో చూసి వచ్చామని చెప్పండి. మన ఛానల్ నుంచి మీకు ఒక 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో ఇదండి, మీరు ఒకవేళ మారుతి సుజుకి ఎర్టిగా ఏ వేరియంట్ కారు కొన్నా కూడా ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా నెససరీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ప్రోడక్ట్స్ అండి. ఫుల్ మ్యాటింగ్ కాస్ట్ వచ్చేసి మాకు 2,000 రూపీస్ పడింది. ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. చూసారు కదా క్యూపో మ్యాక్స్, ఎందుకంటే ఇవి కట్ చేయించాం మేము, ఎందుకంటే మాకు క్లచ్ అనేది కొద్దిగా తగులుతుంది అని చెప్పి మేము కట్ చేయించాము. సో అది క్యూపో మ్యాక్స్ ఎందుకు తీసుకున్నారంటే చూడండి, ఇక్కడ ఫిట్టింగ్ చూడండి, ఇక్కడ ఫిట్టింగ్ చూడండి, మూవ్ అవుతుందా? మూవ్ కాదు, ఎగ్జాక్ట్లీ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. అందుకే మేము ఈ క్యూపో మ్యాక్స్ మ్యాట్లు అయితే చూస్ చేసుకున్నాము.
ఓకే, నాట్ బ్యాడ్. ప్రైస్ అయితే ఎక్కువ పడింది కానీ మాకు నచ్చింది కాబట్టి మేము చూస్ చేసుకున్నాం. హరన్ చూపించారండి. హరన్లో బ్లాపం వాళ్ళది క్రోమ్ ఫినిక్స్ సంబంధించిన హరన్ అయితే తీసుకోండి. మేము వేయించలేము, మా స్క్రీన్ పెండింగ్ ఉంది 360 2K స్క్రీన్ అనేది. ఆ స్క్రీన్ వేయించినప్పుడు హరన్ కంపల్సరీ మేమైతే చేంజ్ చేస్తున్నాం. హరన్ వచ్చేసి మీరు బ్లాపంగ్లోనే చూస్ చేసుకోండి. కాస్ట్ వచ్చేసి మీకు 2000 రూపీస్ చెప్తారు. సో చాలా బాగుంది హరన్. ఇది నేనైతే మీకు రిఫర్ చేస్తున్నాను బ్లాపం నుంచి క్రోమ్ ఫినిక్స్ సంబంధించి. అంతే, మేమేం షార్క్ ఫిన్ యాంటీనా అలాంటివి ఏమి వేయించలేము. సో ఇంకొకటి 360 కెమెరా మీరు ఇన్స్టాలేషన్ చేయించేటప్పుడు ఈ ఆర్య కార్ డెక్కర్ వల్లనే నేను ఎందుకు చేయించానంటే ఇక్కడ చూడొచ్చు ప్లేస్మెంట్, కెమెరా ప్లేస్మెంట్ ఒక్కసారి చూడండి. సో ఇక్కడ చూడొచ్చు కెమెరా ప్లేస్మెంట్ అనేది 360 వేయించేటప్పుడు ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఉందా ఈ పార్ట్ ఉందా? ఈ పార్ట్లో ఇస్తారు. ఈ పార్ట్లో ఇస్తే మనకి టైర్ అనేది విజిబిలిటీ కనిపించదు, టైర్ విజిబిలిటీ అనేది కనిపించదు. అదే ఈ పార్ట్లో ఇస్తే మనకి టైర్ విజిబిలిటీ కూడా కనిపిస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా 360 కెమెరా ఇన్స్టాలేషన్ చేయించేటప్పుడు ఓఆర్విఎంకి కెమెరా ప్లేస్మెంట్ ఎక్కడ ఉండాలనేది మీరు చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి. సో ఇదండి, చూసారు కదా ఎట్టిగా 2025 ఎట్టిగా VXI CNGకి నేను ఇచ్చినటువంటి యాక్సెసరీస్. మీలో మీకు మీ పాత కార్ అయినా కొత్త కార్ అయినా మీకు యాక్సెసరీస్ కావాలనుకుంటే డూ విజిట్ ఆర్య కార్ డెక్కర్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్, హైదరాబాద్. నేను వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళకు కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఆర్య కార్ డెక్కర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందే మీరు వాళ్ళకి కాల్ చేసి కొటేషన్ అడగండి. వాళ్ళు మీకు కొటేషన్ అనేది పెడతారు. ఆ కొటేషన్తో పాటు ఇంకో 4 షాప్లో ఉన్నటువంటి కొటేషన్ తీసుకోండి. అప్పుడు మీకు ఎక్కడ ప్రైస్ బెటర్ అనిపిస్తే అక్కడైతే వేయించండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఆర్య కార్ డెక్కర్ వాళ్ళ దగ్గర అయితే 3 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 3 ఆప్షన్లో బెటర్ ఆప్షన్ చూస్ చేసుకునే బాధ్యత మీదేనండి. సో నేను ఇప్పుడు చెప్పిన కాస్ట్లో ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఉండదండి. నేను చెప్పిన కాస్ట్లోని ఇన్స్టాలేషన్ కాస్ట్ కూడా యాడ్ అయి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఫుల్ మ్యాటింగ్ వేయిస్తారో వ్యాక్యూమ్ పెట్టిన తర్వాతనే, మీరు దగ్గరుండి చూసిన తర్వాతనే ఫుల్ మ్యాటింగ్ అయితే వేయించండి. సో ఇది నా తరపున బెస్ట్ సజెషన్. సో ఇదండి, చూసారు కదా ఎట్టిగా 2025 VXI సంబంధించి ఎక్స్ట్రా ఫిట్టింగ్ విత్ ప్రైజెస్ ఏ విధంగా అనిపించింది. మీలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇదండి, ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.